పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా ఆయిల్ నౌకలపై విధించిన సముద్ర దిగ్బంధన ప్రభావం చూపుతోంది. భయంతో రెండు ప్రధాన ఆయిల్ ట్యాంకర్లు రెడ్ సీ మార్గంలో టర్న్ తీసుకుని సియేజ్ కాలువ వైపు మళ్ళాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $90 దాటి రికార్డు స్థాయికి చేరింది. కాగా ఇరాన్తో యుద్ధానికి ఇప్పటివరకు దాదాపు $37.5 బిలియన్ ఖర్చయిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఇరాన్లోని భూగర్భ అణుకేంద్రమైన పికాక్స్ మౌంటైన్పై త్వరలోనే భారీ దాడి చేయబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. గ్లోబల్ ఎనర్జీ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ బాబ్ అల్ మందేబ్ జలసంధుల్లో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. హూతీల బెదిరింపులతో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు భారీ ఆయిల్ ట్యాంకర్లు దిశ మార్చుకుని వెనక్కి మళ్లినట్లు మెరైన్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ స్పష్టం చేసింది. దీనికి ప్రతిస్పందనగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ హూతీలు దాడికి తెగబడితే గతంలోలాగే వారిపై విరుచుకుపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్లోని నటాన్స్ వద్ద 100 మీటర్ల లోతైన గ్రెనైట్ పర్వతాల కింద నిర్మించిన అత్యంత సేఫ్ట్ న్యూక్లియర్ సైట్ పీకాక్స్ మౌంటైన్ పై త్వరలోనే విరుచుకుపడతామని, దానిని అడ్డుకోవడం ఇరాన్ తరం కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బడ్జెట్ విచారణలో పాల్గొన్న రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఇరాన్తో యుద్ధానికి ఇప్పటి వరకు పెంటగాన్ నేరుగా $37.5 బిలియన్ వెచ్చించిందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పరోక్ష నష్టం దీనికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అమెరికా వరుసగా 10వ రోజు కూడా ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి ప్రయోగ వేదికలపై విరుచుకుపడగా ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగున ఉన్న కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లోని యుఎస్ బేస్లపై దాడులు పెంచింది. ఈ దాడుల్లో కువైట్కు చెందిన విద్యుత్, మంచినీటి డిసాలినేషన్ ప్లాంట్లు దెబ్బతిన్నట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల విస్ఫోటనంలో ఉత్తర ఇరాక్లోని ఎర్బిల్ ఎయిర్ బేస్ వద్ద 30 ఏళ్ల అమెరికన్ సార్జెంట్ మైఖేల్ ఇమాన్యుయల్ స్వింటన్ ప్రాణాలు కోల్పోయినట్లు పెంటగాన్ ధృవీకరించింది. దాంతో ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల సంఖ్య మరింత పెరిగింది. ఒకవైపు అమెరికా, ఇరాన్ పరస్పర బాంబుల వర్షంతో హోరెత్తిస్తుండగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇరాన్ హోంమంత్రి పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెనుక నుంచి పాకిస్తాన్ మధ్యవర్తిత్వ చర్చలు జరుపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమెరికా, ఇరాన్ తగ్గేదేలే అన్నట్లు దాడులు కొనసాగిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో సంక్షోభ భయాలు కమ్ముకున్నాయి.